ఎంతని చెప్పను ఎంతకని చెప్పను. వరంగల్లా వరి ఎర్రబడుతున్నది, మహబూబ్ నగర్లా మక్కలు బక్కగైనాయి, కరీంనగర్లా కర్రలు సడ్డమాలుతున్నాయి, ఖమ్మం పంటలు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాయి, రంగారెడ్డిలా రంగు ఏల్చినట్టే ఉన్నాయి పంటలు, ఆదిలాబాద్లా అక్కడికే రానంటున్నాయి, నిజామాబాద్లా నిలకడలేక కుప్పగూలిపోతున్నాయి, నల్గొండలా నానుమాల పడ్డాయి పంటలు. సరే ఎందుకంటారా, ఇంకెందుకు యూరియా లేక బొంబాయి మిఠాయి తీరుగా సాగుతూనే ఉన్నాయి యూరియా కష్టాలు. యమగండం నుంచైనా తప్పించుకోవచ్చు గాని తెలంగాణలో యూరియా కష్టాల నుంచి తప్పించుకున్నాడు మాత్రం ఆ దేవుని కూడా సాధ్యమయ్యేటట్టు లేదు. ఇక్కడ అక్కడ అనేం లేదు. తెలంగాణ మొత్తంలా యూరియా కోసం లైన్ల చెప్పులు, మడతల కొద్ది ఆధార్ కార్డుల జిరాక్సులు, కోడిగూత పొద్దు నుంచి రైతుల పడిగాపులు, కాళ్ళు నొయ్యంగా కట్టిన లైన్లు, ఎంతకు రాని యూరియా లారీలు, ఎన్ని రోజుల నుంచి ఉన్న సరిపోని పంపిణీలు, రైతుల ధర్నాలు, సర్కార్కు పొట్టు పొట్టు తిట్లు, జనం ఎన్ని బాధలు పడ్డా చెవుకు ఎక్కని మంత్రులు. అబ్బో చిన్నగా లేవు తెలంగాణలో యూరియా కష్టాలు. ఇసుక నుంచి గట్టిగా పిండి నూనెను తీయవచ్చు, ఎండమావిలా నీళ్లు తాగొచ్చు, కుందేలు కొమ్మును దొరకబట్టొచ్చు. అంతేగాని తెలంగాణలో యూరియా బస్తాలు సంపాదించుడే బ్రహ్మ కష్టం. తిరుపతి వెంకన్న దర్శనం 2-3 రోజులు ఆలస్యమైనా దొరుకుతుంది గాని ఆ వెంకన్న స్వామి ఆధార్ కార్డు పట్టుకొని తెలంగాణకు వచ్చిన బస్తాలు దొరకక బాధపడతాడు కావచ్చు. కేంద్ర సర్కారు సరిపోను యూరియా ఇయ్యది, రాష్ట్రం సర్కారు సరిపోను రైతుల బరువు మోయది. ఏందిరా ఈ గోస అని ఏడుస్తున్నారు తెలంగాణ రైతులు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయిపాయే అని వాలి పడుతున్న షెడ్లను చూసి ఏడుస్తున్నారట. ఎంత గోసో చూడుర్రి. కాంగ్రెస్ సర్కార్లా ఎప్పటికీ తీరయి కష్టాలు అన్నట్టే ఉన్నదట పల్లె పల్లెన. ఏందో ఏమో పోన్రి.